హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించిన దానికంటే ఇంకా భిన్నంగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు. గత సీజన్స్ అన్ని ఒక లెక్క, ఈ సీజన్ మరో లెక్క అన్నట్టుగా ముందుకైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ హౌస్లో మరో భారీ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. అది ఏమిటి అంటే, తనూజ కోసం కళ్యాణ్ ఏకంగా ఫినాలే వీక్ వరకు నామినేట్ అవుతాను అంటూ సిద్ధపడిపోయాడు. ఇక్కడే ట్విస్ట్ అయితే మొదలైంది అని చెప్పాలి. అసలు తనూజ కోసం కళ్యాణ్ ఎందుకు నామినేట్ అవుతాడు అన్నాడు, అసలు నామినేషన్లో భాగంగా ఈ వారం నుంచి ఫినాలే వరకు ఎందుకు అన్ని వారాల పాటు డైరెక్ట్ నామినేట్ అవ్వాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. తనూజ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి తనూజ ద రియల్ విన్నర్ అని కామెంట్స్ రూపంలో తెలపండి. ఎంతమంది తనూజ అభిమానులు ఉన్నారో చూద్దాం. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కొన్ని ఫ్యామిలీ లెటర్స్ని అయితే తెప్పించడం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఏదైనా పంపించాలన్నా, హౌస్మేట్స్కి ఏదైనా కావాలి అన్నా అంత ఈజీగా ఇవ్వడు అన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఏం చేసినా కూడా దానికి ఏదో ఒకటి కంటెస్టెంట్స్ నుంచి కూడా రివర్స్ తీసేసుకోవాల్సిందే, తీసుకుంటాడు కూడా. ఈ నేపథ్యంలోనే తనూజ సిస్టర్ యొక్క మ్యారేజ్ కావడంతో తనూజ సిస్టర్స్ నుంచి ఒక పర్సనల్ లెటర్ని అయితే తెప్పించడం జరిగింది. ఆ లెటర్ తనూజ తీసుకొని చదవాలి అంటే కళ్యాణ్ని డైరెక్ట్గా వచ్చే వారం నుంచి ఫినాలే వీక్ వరకు కూడా నామినేట్ అవుతాడు అని చెప్పడం అయితే జరిగింది హోస్ట్ నాగార్జున. దీంతో హౌస్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. అయితే దీనికి కళ్యాణ్ సిద్ధపడిపోయాడు. మీ చెల్లెలి పెళ్ళి అని చాలాసార్లు నాతో చెప్పావు, వాళ్ళు ఏమి చెప్పాలనుకున్నారో ఏంటో, నువ్వు ఆ లెటర్ తీసుకొని చదువుకో, నేను నామినేట్ అవుతాను, నాకేమీ అనిపించడం లేదు, ఎలాగూ నామినేట్ అవుతూనే ఉన్నాను కదా, ఇంకొక ఎక్స్ట్రాగా నామినేషన్ ఇలాంటివన్నీ ఏమీ ఉండవు, డైరెక్ట్గా నామినేట్ అయిపోతాను, నాకేం ఫరక్ పడదు, నువ్వు ఆ లెటర్ తీసుకో అంటూ నామినేషన్స్కి కూడా సిద్ధపడిపోయాడు కళ్యాణ్ తనూజ కోసం. అయితే ఇక్కడే తనూజ తన మంచి మనసును చాటుకుంది. నో అస్సలు ఒప్పుకోను కళ్యాణ్ సార్, నేనైతే ఒప్పుకోవడం లేదు, నా కోసం ఒక్క వారం కూడా ఎవరు నామినేట్ అవ్వడానికి వీల్లేదు, నాకు ఆ లెటర్ అవసరమే లేదు, ఇవ్వకపోయినా డోంట్ వర్రీ, ఇక షో అయిపోయాక వెళ్ళి తీరిగ్గా డైరెక్ట్గానే మాట్లాడతాను, కానీ ఆ లెటర్ తీసుకొని చదవడం కోసం వేరే వారి జీవితాన్ని కూడా బలిపెట్టడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటూ చెప్పడం అయితే జరిగింది. దీని తర్వాత కూడా కళ్యాణ్ తనూజని ఒప్పించే ప్రయత్నం చేశాడు, కానీ అస్సలు తనూజ తగ్గేదేలే అన్నట్టుగా నేను అస్సలుకు ఒప్పుకోను కళ్యాణ్, ఇక ఏదైనా కావాలంటే ఒప్పుకుంటానేమో, కానీ నామినేషన్లోకి వెళ్తావు అంటే అస్సలు ఒప్పుకోను, ఒకవేళ నువ్వు ఎలిమినేట్ అయితే ఆ రిగ్రెట్ నన్ను జీవితాంతం అలాగే వెంటాడుతూ ఉంటుంది, నాకు ఆ లెటర్ అవసరమే లేదు, వెనక్కి పంపించేసేయండి సార్ అంటూ నాగార్జునతో చెప్పడంతో, ఇదే నీ ఫైనల్ కాలా అంటే ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అంటూ తనూజ చెప్పేసింది. కళ్యాణ్ అయితే చాలాసేపు బ్రతిమలాడాడు, కానీ కళ్యాణ్ మాట వినలేదు తనూజ. సో మొత్తంగా తనూజ కోసం ఫినాలే వీక్ వరకు నామినేషన్ అవ్వడానికి కూడా సిద్ధపడిన కళ్యాణ్పై నామినేషన్లో అస్సలకు వెయ్యను సార్, నాకు అవసరం లేదు అంటూ చెప్పిన తనూజపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.